श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ईशाना सर्वविद्यानाम् ईश्वरा सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम्। ॐ महादेवमीश्वरी जगदाम्बिका पराभट्टारिकी महाकाली क्लींकारस्वरूपिणी नमो नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచాలనం వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. తదుపరి కుంభరాశి. గురుడు శుక్రుడు కూడా మిథున లగ్నంలోకి రావడం, దీనివల్ల కుంభరాశిలో వారికి అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. మీరు అనుకున్నట్టు జరగడం, మీ మాటకి విలువ రావడం, మీరంటూ మీ సొంతంగా ఆలోచనలు నిర్ణయం చేసుకోవడం, నేను ఎవరి సలహాలు తీసుకోను, ఏదైనా సరే కష్టమో నష్టమే నేనే పడతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం మీరు తీసుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా మీరే కేవలం దాన్ని భుజాల మీద వేసుకుని ఆ పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో మీకు పెండింగ్లో ఉన్నటువంటి మీ
ఆర్థికమైన సమస్య ఏదైతే ఉందో, లేకపోతే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆగస్టు 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు మధ్యలో మీరు అద్దుపుచ్చుకుంటుంటారు. ఆర్థికంగా గట్టున చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కుంభరాశి వారు ఈ భుజాలు వెనక భాగంలో ఉన్నటువంటి గూడులు అంటారు కదండి, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. శనీశ్వరుడు, రాహువు ఇరువురు కూడా నీచయుక్తంలోంచి గురువును చూస్తున్నాడు. కావున ప్రమాదం అనేటువంటిది ఆగస్టు 22 నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 29వ తారీఖు వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి ప్రయాణం చేయండి. మీ యొక్క వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. మీ వాహనం దగ్గర నుంచి కూడా మీరు ప్రమాదాన్ని పుంజుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మీ కలగా ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి గాను మీకు నూతన పరిచయాలు అనేటువంటివి ఆగస్టు 29వ తారీఖు నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా ఏర్పడుతూ ఉన్నారు. వీరి వల్ల మీ గోల్స్ ఏవైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి దారులన్నీ తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంచెం పెరుగుతుంది. గురుడు మంచి స్థానంలో చూస్తున్నాడు. అందులో బుధుడిని స్వక్షేత్రం నుంచి చూస్తూ ఉండడం వల్ల మీ ఐక్యూ లెవెల్స్ పెరగడం, చదువు మీద కాస్త శ్రద్ధ పెట్టడం, వేరే ఇప్పటి వరకు ఎవరు ఆలోచించని కొత్త రంగాల్లోకి మీరు ప్రవేశించి దాంట్లో మంచి స్థాయిని అనేటువంటిది ఏర్పరచుకుంటుంటారు. కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. అది కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా గర్భసంచికి సంబంధించిన వ్యాధులు కానీ లేదా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కానీ ఏర్పడుతుంటాయి. కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండండి. గురుడు, శుక్రుడు మిథున లగ్నంలో నీచయుక్తంలోంచి రాహువును చూడటం వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ ఆలోచన మారుతూ ఉంటుంది. దీనివల్ల మీరు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కూడా వేరే వాళ్ళ యొక్క ఆలోచన మేరకు తీసుకుంటారు తప్ప స్వనిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరగదు. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం, నమోరుద్రాయ నమః అనుకోవడం చాలా మంచిది. కుంభరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. నేను చెప్పినదంతా కూడా గోచార రీత్యా మాత్రమే మీకు ఫలితాలు తెలియజేశాను. దీన్ని పరిశీలించండి.